ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలండి. ఈ దినాన్న మరి లూకా సువార్తలో 10వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడం వరకు మనం ప్రయత్నించేద్దాం. ఇక్కడ అంశం ఏమిటంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలో భాగంగా యేసు ప్రభు వారు సమాధానం చెప్తూనే ఉన్నారు. సమాధానం చెబుతున్నప్పుడు యేసు ప్రభు వారి నోట వచ్చిన కొంతమంది యాజకులు, లేవీలు, అదేవిధంగా సమరయుడు, వీరి గురించి కూడా ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. చూద్దాం ఇందులో సారాంశం ఏంటి, ప్రభు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే దాన్ని గుప్తంగా నేర్చుకోవడం కొరకు మనం ప్రయత్నించేద్దాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. ఫస్ట్ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభువారిని అడిగాడు. ఎందుకు అడిగాడు? శోధించుచు అంటే అతనిలో తప్పులు పట్టుకోవాలి, యేసు ప్రభువారిలో తప్పులు పట్టుకోవాలి, యేసు ప్రభువారిలో పొరపాట్లు వెతకాలి అని శోధిస్తూ అడిగినట్టు మనకు కనబడుతోంది. ఒకటి. రెండో విషయం మనం గమనిస్తే, అందుకైన ఇప్పుడు యేసు ప్రభు వారు సమాధానం చెప్తున్నారు. ధర్మశాస్త్రం అంతా ఏం రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడగగా యేసు ప్రభు వారు వెంటనే కౌంటర్ వేశాడు. అయ్యా, నువ్వెవరివి? నేను ధర్మశాస్త్రోపదేశకుణ్ణి. నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు కదా, ధర్మశాస్త్రాన్ని చదివేవాడు కదా, మరి ధర్మశాస్త్రం ఏం రాయబడి ఉన్నది, ఏమి చదువుచున్నావు నీవు? యేసుప్రభు వారిని శోధించాలని ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడిగితే యేసుప్రభు వారు ఇప్పుడు అతను అడుగుతున్నాడు, అయ్యా, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉండి ఏమి చదువుతున్నావు, నువ్వు ఏం గ్రహిస్తున్నావు నువ్వు? యేసుప్రభు అడుగుతున్నాడు, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది, అసలు నువ్వేం చదువుతున్నావు అని అడుగుతున్నాడు. ఇప్పుడు అతడు ఏమన్నాడంటే, చాలా సింపుల్గా సమాధానం చెప్పేశాడు. ఏమని చెప్పాడు అతడు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవాలనియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలనియు రాయబడినదని చెప్పును. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అందుకు ఆయన, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగే చేయము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పును. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుని ముందు ప్రభు అడిగాడు, నువ్వు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది, నువ్వేం చదువుతున్నావు అని అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పేశాడు దండగట్టికిన. ఏం రాయబడి ఉంది? దేవుని ప్రేమించాలి, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుని ప్రేమించాలి. రెండు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని రాయబడి ఉన్నది అని చాలా సింపుల్గా చెప్పేశాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అయితే నువ్వు చాలా చక్కగా ఉత్తరం ఇచ్చావు, చాలా చక్కగా జవాబు చెప్పావు, అయితే నువ్వేం చేస్తావండి, నీవు జీవించినట్లు, అనగా నువ్వు పరలోక రాజ్యంలో నిత్యము నిరంతరము జీవించినట్లు అలాగూ చేయమని యేసు ప్రభు వారు చెప్పారండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతాడు, బోధిస్తాడు, కానీ అనుభవించుకోడు, దాన్ని పాటించడు. మీకు అర్థమవుతుందండి? ఇతడు నిజంగా పాటించేవాడైతే యేసు ప్రభు వారిని అడగడు. ఇతడు చదువుతున్నాడు తప్ప, అందుకే కదా యేసు ప్రభు అంటాడు, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు ధ్యానించాలి అంటే, ఒకటి, మనం చదువుకుంటూ మనం ఆత్మీయంగా బలపడుచు దాన్ని అనువయించాలి. అంటే దేవుడు ఏమైతే చెప్పాడో అది చేసేవారుగా ఉండాలి. ఉదాహరణకు దేవుడు చెప్పాడు, ఇదిగో నీ పొరుగు వారిని హింసించకూడదు. మీకు అర్థమవుతుందండి? నీ పొరుగు వాడికి కీడు చేయకూడదు అంటే చదివిన దాన్ని మనం ఏం చేయాలంటే మనము హృదయంలో భద్రపరిచిన ఆ విధముగా బ్రతకడం కొరకు ప్రయత్నించాలి. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు చదువుతున్నాడు, బోధిస్తున్నాడు, కానీ ఆ విధముగా చేయట్లేదు, అంటే తన జీవితంలో పాటించట్లేదు అన్నమాట. అందుకే శాస్త్రులు పరిచయలు చెప్పుదురే కానీ వారు చేయరు అంటాడు యేసు ప్రభు వారు. అంటే శాస్త్రులు పరిచయలు చెబుతారంట, వారు చేయరంటండి. మనం కూడా అంతే. ఇదినపు క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తికి చెప్పాలని ఆరాటపడటమే తప్ప ఒక వ్యక్తికి ఏదో బోధించాలి,
మనం అందరికీ చెప్పాలనుకుంటాం తప్ప మనమే బోధించుకోం. అందుకే చూడండి, రోమపత్రికలో ఉంది, ఏమని ఉంటుందంటే, ధర్మశాస్త్రం బోధించే నీకు నీవే బోధించుకొనవా? దొంగలెళ్ళొద్దని చెప్పు, నువ్వు దొంగలెళ్ళుదువా? రోమపత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించినంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు కాదు, కానీ నీకు నువ్వే బోధించుకోవాలి, దాని ప్రకారంగా బ్రతకాలని కూడా రోమపత్రికలో చెప్తాడు. అంటే ధర్మశాస్త్రాన్ని అనగా పరిశుద్ధ గ్రంథాన్ని మనందరం ప్రతిరోజు చదవాలి, చదివి మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలంట, దాని ప్రకారముగా బతకాలంట. అప్పుడే మనం పరలోక రాజ్యం వెళ్తామంట. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఓ ధర్మశాస్త్రోపదేశకుడా, నువ్వు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావు, బోధిస్తున్నావు, కానీ పాటించట్లేదు. మీకు అర్థమవుతుందండి? ధర్మశాస్త్రోపదేశకుడు చదువుతున్నాడు కానీ బోధిస్తున్నాడు, పాటించట్లేదంట. ఇదందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా గమనించవలసింది. మనము బోధించటమే కాదు, ఒకరికి చెప్పటమే కాదు, మనం కూడా ఏం చేయాలంటే దాని ప్రకారంగా బ్రతకడం కొరకు ప్రయత్నించాలంట. అప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అన్నాడు, నువ్వు అలాగ చెయ్యి, నువ్వు పరలోక రాజ్యం ప్రవేశిస్తావు అంటే, నువ్వు బాగానే చెప్పావు. కానీ అప్పుడు అంటున్నాడు 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొన గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. ఇక్కడికి కూడా అతనిలో మార్పు రావట్లేదు. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పేశాడు, నువ్వు పరలోక రాజ్యములోనికి వెళ్ళాలంటే ధర్మశాస్త్రం మందు ఏమి రాయబడి ఉన్నదో అది చదువుకుని గ్రహించి దాని ప్రకారంగా నువ్వు బ్రతకాలి, దాని ప్రకారంగా నువ్వు చేయాలి. అప్పుడు పరలోక రాజ్యం వెళ్తామని ప్రభు చెప్పినప్పటికీ కూడా అప్పటికే అతను వినకుండా అతడు నీతిమంతుడు అనిపించుకున్నట్టుకు, అతడు గొప్పోడు అనిపించుకున్నట్టుగా అన్నాడంట. మరలని, ప్రభువా సరే కానీ ఇంతకీ పొరుగువాడెవడు అని యేసు ప్రభు అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు పొరుగువాడెవరు. అందుకు యేసు 30వ వచనం ఎట్లనను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమును దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రాను వెలుట తటసించెను. అతను చూచి ప్రక్కగా పోయిను. అలాగనే లేవుడకుడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం ఎక్కించుకుని ఒక పూటకోలవనింటికి తీసుకుని పోయి అతను పరామర్శించును. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోలువానికి ఇచ్చి ఇతను పరామర్శించుము, నీవనేకమైన ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతులు చిక్కిన వానికి 3లో ఎవడు పొరుగువాడని నీకు తోచినది అని యేసు అతను అడగా అతని మీద జాలిపడిన వాడేనను. అందుకు యేసు నీవు నీ ఇల్లు అలాగూ చేయమని అతనితో చెప్పాను. అయిపోయిందండి, ఉపమానం అయిపోయింది. కానీ ఉపమానంలో భావం ఏంటంటే ధర్మశాస్త్రోపదేశకుడు ఏమడిగాడు? పొరుగువాడెవడని అడిగాడు. ఒక వ్యక్తి అంటండి యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి వస్తున్నాడంట. యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి ఎవరు వస్తారు? వచ్చే వ్యక్తి ఎవరింతకి ఇతను మనకు అర్థం కాకుండా యూదుడికి తెలుసు. యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి వస్తున్నాడంటే ఇతడు ఎవరంటే యూదుడే, అందులో ఏమాత్రం డౌట్ లేదు, మనిషి యూదుడే. అయితే ఇతడు కొంతమంది దొండకులు వచ్చి అతను కొట్టి చితక్కొట్టి గాయపరిచి అతని ఎదురున్న వస్త్రాలు కూడా పట్టుకుపోయారంట. అయితే అప్పుడు ఒక యాజకుడు, ఎవరతను? ఒక యాజకుడు ఆ ప్రక్కగా వచ్చాడంట, చూసేసరికి పాప అతను దెబ్బల చేత బాధపడుతున్నాడు, ఒంటి మీద వస్త్రాలు లేవు. అప్పుడు యాజకుడు నాకెందుకులే వెళ్ళిపోయాడంట. మళ్ళీ తర్వాత ఒక లేవీయుడు వచ్చాడంట, చూస్తే మనిషే, చూసి మనకెందుకు వెళ్ళిపోయాడంట. అయితే అక్కడ ఒక సమరీయుడు ప్రయాణమే పోవచ్చు అతడు పడిన చోటకు వచ్చి ఆ దగ్గరకు వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసను పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలువాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించెను. అంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ
యాజకుడు పట్టించుకోలేదు, లేవీయుడు పట్టించుకోలేదు, కానీ సమరయుడు వచ్చాడు. ఈ సమరయుడు జాలిపడి అతను తీసుకెళ్ళి ఒక బండి ఎక్కించుకుని, అంటే మన భాషలో ఒక ట్యాక్సీ కట్టించుకుని, ఆ ట్యాక్సీలో అతను ఎక్కించుకుని మన భాషలో ఒక వ్యక్తికి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ అతను పెట్టి, మరి అక్కడ ఏం చెప్పాడంటే అతనికి కావాల్సిందంతా ఇచ్చి, మరలా చెప్పండి మళ్ళీ రేపు వస్తానని చెప్పి రేపెళ్ళి మరి కొద్ది డబ్బులు ఇచ్చి మరలా అతను చెప్తున్నాడు, నేను మరలా వస్తాను, ఇతనికి పరిపూర్ణంగా ఏం కావాలో చూడు, 3 పూటలు భోజనం పెట్టు, చక్కగా వైద్యం చేయి, నేను మరలా వస్తాను, మరలా వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు చేసినడలా నేను మరలా చెల్లిస్తాను అతనికి అని ఎంతో బ్రతడు. చెప్పాలంటే ఎంత ప్రేమ ఉందో చూడండి, ఎంత కనికరం ఉందో చూడండి. పైగా ఇతడికి ఏమి కాదంటే ఒకే మతం కాదు చెప్పాలంటే, మీకు అర్థమవుతుందండి, ఒకే కులం కాదు చెప్పాలంటే. ఎందుకంటే సమరీయులు వేరు, మీకు అర్థమవుతుందండి, సమరీయులు వేరు, అదేవిధంగా సుంకరులు వేరు, యూదులు వేరు. కానీ పడిపోయిన వ్యక్తి యూదుడే. ఎందుకని నువ్వు అలా చెప్తున్నావు బ్రదర్ అంటే, అతడు యెరూషలేము నుంచి వస్తున్నాడు కదండి. పైగా లాస్ట్కి చెప్పాడు కదా యేసు ప్రభు, ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడంటే అతడు ఒప్పుకున్నాడు, ఇంకెవడు ఆ రక్షించిన వాడే పొరుగువాడని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఒప్పుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు అలాగ చేయము, నీవు కూడా వెళ్ళి అలాగ నీ పొరుగువాడికి సహాయం చెయ్యి, నీ పొరుగువాడిని రక్షించు, నీ పొరుగువాడిని కాపాడు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకుంటావని యేసు ప్రభు చాలా చక్కటి సమయంలో, తక్కువ సమయంలో అతని ఈ ప్రశ్నకి జవాబిచ్చాడు. అతను శోధించాడు కదా అని యేసు ప్రభు బాధపడలేదు, కానీ ఏది చెప్తే అతనికి మంచిదో అదే చెప్పాడు. దీన్ని బట్టి ఒక క్రైస్తవురాలుగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, క్రైస్తవులమైన మనము క్రైస్తవులే ప్రేమించేవారుగా కాకుండా, క్రైస్తవులు మనమే ఆనందించేవారుగా కాకుండా, పొరుగువారిని కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడే పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటామంట. దీన్నే బైబిల్ ఏం చెప్తుందంటే, గమనించండి, మనిషిని మనిషిలాగా ప్రేమించటం. ఈ ప్రపంచమంతా ఒకటే, ఈ ప్రపంచమంతా దేవుని బిడలే అని మనము కూడా గుర్తించాలి. ఇది ప్రతి వ్యక్తి గుర్తించాలి. ఆ రోజు యాజకులు పేలైపోయారు, లేవీలు పేలైపోయారు, ధర్మశాస్త్రోపదేశకుడు పేలైపోయాడు, సమరయుడు పాస్ అవ్వాడు. అంటే యేసు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అక్కడ మీరు యాజకులు లేవీలై ఉండి కూడా మీ వ్యక్తిని మీరు ప్రేమించలేకపోతే సమరయుడు వచ్చి సహాయం చేశాడు. అలాగే మీరు కూడా మీ వాళ్ళకే మీరు సహాయం చేయకుండా, మీ వాళ్ళే మీరు ప్రేమించకుండా, ఇదిగో మీ దేశంలో ఉన్న సమరయులను, సుంకరులను, ఎందుకంటే సమరయులను, సుంకరులను వీళ్ళు పాపులుగా చూస్తారండి, దగ్గరికి చేరనివ్వరు, వాళ్ళని మంచి క్షేమం అడగరు. ఒకరోజు మరి పేతురు అంటాడు, కొర్నేలు దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు అంటాడు, అన్ని జాతి వానితో సహవాసము చేయటైనను ముట్టుకునుటైనను యూదునికి సబబు కాదంటాడు. దేవుడు అలా చెప్పలేదు. దేవుడు అంతకు ముందే దర్శనం ఇచ్చాడు ఎవరికి? పేతురు గారికి. పేతురు నువ్వు పరిశుద్ధపరిచిన దాన్ని నిషేధముగా ఎంచకు. ఎందుకంటే పేతురు గారు ఒక దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలో కప్పలు, తేళ్ళు, పాములు అన్నీ ఉంటాయి. వాటిని నేను పరిశుద్ధపరిచాను పేతురు, తిను అన్నప్పుడు పేతురు, నేను తినను ప్రభువా, నేను నిషిద్ధమైనది ఎప్పుడైనా ముట్టుకున్నానా అంటాడు. అయితే కొన్నేళ్ళ దగ్గరకు వచ్చాక పేతురికి అర్థమైంది. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఏ వ్యక్తి నిషేధింపబడిన వాడు కాదు, అందరూ యేసు ప్రభు ద్వారా, రక్తం ద్వారా పరిశుద్ధపరచబడుతున్నారు, అందరిని దేవుడు పరిశుద్ధపరిచాడు, అందరూ సమానమే, అందరూ ఒకటే అనే భావాజాలం పేతురికి అర్థమైంది. నీకు అర్థమవుతుందండి? యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రతి మనిషిలాగా బ్రతకాలని, ఒకరినొకరు ప్రేమ కలిగి మంచిగా జీవించాలని మనం అనుకుంటూ ఉంటాం. పరలోక రాజ్యమే అనుకుంటాం. లేదు, భూలోకంలో కూడా పరలోక రాజ్యాన్ని చూపించాలంట మనం క్రైస్తవులు. అందుకే మనము అన్యుల వలె ఉండకుండా మనము మన పొరుగు వారిని కూడా ప్రేమించేవారుగా ఉండాలి, మన పొరుగు వారిని కూడా సహాయం చేసేవారుగా ఉండాలి. 2 ప్రేమించటాలు ఉన్నాయండి. 1 భౌతికమైన సహాయం చేసేవారుగా, 2 ఆత్మ సంబంధమైన సహాయము.
అంటే సహజంగా ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నది ఏంటంటే మరి మనకు మనమే రక్షింపబడిపోయిన తర్వాత మనకు మనమే ఆనందిస్తున్నాం తప్ప, మనకు మనమే సంతోషిస్తున్నాం తప్ప, రక్షింపబడవలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అంటే గాయపరచబడిన వారు, లేకపోతే వస్త్రము లేనివారు, రక్షణ వస్త్రము లేనివారు, మన అపరాధముల చేత పాపములతో చచ్చిపోయిన వారుగా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారంట. అటువంటి వారు మన పొరుగువారే. మన క్యాస్ట్ కాకపోవచ్చు, మన కులం కాకపోవచ్చు, మన ఊరు కాకపోవచ్చు, వాళ్ళు కూడా కాపాడవలసిన బాధ్యత ఆ సమరయుడికి ఎలాగైతే తీసుకున్నాడో మనము కూడా మన పొరుగువారు కావచ్చు, మన కులం వారు కాకపోవచ్చు, ఎవరైనా సరే రక్షించవలసిన బాధ్యత నీ పైన నా పైన ఉందని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రోపదేశుడు ఫస్ట్ ప్రశ్నించాడు, ప్రభు నువ్వేం చదువుతున్నావు, నువ్వేం గ్రహిస్తున్నావు, నువ్వు చదివింది గ్రహించుంటే నీకు పరలోక రాజ్యం వచ్చాను కదా. ధర్మశాస్త్రోపదేశకుడు చదివాడు కానీ, జ్ఞానించాడు, బోధించాడు కానీ తన జీవితంలో అప్లై చేసుకోలేదు. ఇవాళ మనం క్రైస్తవులు, మనము బైబిల్ చదువుకోవాలి. ఒకటి, చదువుకోవడం ద్వారా దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. రెండు, అది నా కోసం అనుకోవాలి, ఈ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము నాకే అని మనం అనుభవించుకుని మన జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నిత్య జీవనం పొందుకున్నట్టు నువ్వేం చేయాలంటే దాని ప్రకారముగా చేయమంటున్నాడండి యేసుప్రభు వారు. కాబట్టి మనకి దిన 66 పుస్తకాలు దేవుడు ఇచ్చాడు. అది చదువుకుంటూ దాంట్లో ఏమైతే రాయబడి ఉన్నదో దాన్ని గైకొనేవారు, దాని ప్రకారంగా చేసేవారుగా మనం విందాం. మరీ ముఖ్యంగా ఈ పాఠముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పొరుగు వారిని ప్రేమించుట. యేసుప్రభు అదే ఎత్తుకున్నాడు ఇక్కడ. పొరుగువారు, మన కుటుంబంలో మన భార్యని, పిల్లల్ని, భర్తని ఎలాగైతే ప్రేమిస్తామో పొరుగువారు పట్ల కూడా అదే మనస్సు కలిగి ఉండాలని పరలోకపు తండ్రి చిత్తాన్ని కలిగి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఆలోచన కలిగి ఉన్నాడు. అది యేసుప్రభు ఇక్కడ బయలుపరిచాడు. కాబట్టి మంచి సమరేయుడు వలె మనము కూడా బ్రతకాలి. యేసుప్రభు మంచి సమరేయుడే కదండి. యేసుప్రభు కూడా మంచి సమరేయుడే. ఎందుకంటే ఆయన కూడా మనం సంబంధం లేకపోయినా ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తము కార్చి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన మన కోసము ఆయన మరణించి మన గాయాలు కత్తాడైనా, మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడైనా. మీకు అర్థమవుతుందండి. అందుకే యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి మనము కూడా మనమే ప్రేమించుకుంటాం. అదేవిధంగా పొరుగు వారిని కూడా ప్రేమిద్దాం. మన కుటుంబంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం, మన బంధువులను ప్రేమిస్తాం, మన క్యాస్ట్ వారిని ప్రేమిస్తాం, మన సంఘస్థులను ప్రేమిస్తాం. కాదు, పొరుగు వారిని కూడా ప్రేమిస్తే నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. దాని ప్రకారంగా బ్రతకాలను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా తండ్రి, ఈ పాఠం ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావునైనా. మేము కూడా సమరీయుడు వలె ప్రభువా, మా పొరుగు వారిని ప్రేమించేవాడుగా తగిన కృప, తగిన దయ, తగిన జాలి మాకు అనుగ్రహించండి. ఏ వ్యక్తి నిషేధించదగిన వాడు కాదు కాబట్టి ప్రభువా, అందరితో ప్రేమగా ఉండి అందరినీ ప్రేమించే గొప్ప కృపను మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.